ఎక్కితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అవే గొడవలు వాట్సాప్ గ్రూప్ లో ఎక్కితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. Middle class అబ్బాయిలో middle class అబ్బాయిలో. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ రష్మి గారు. Hello అండి. మా అపార్ట్మెంట్ చాలా కొత్త అపార్ట్మెంట్ అండి, లవంగ అపార్ట్మెంట్ అని. మొన్నే జస్ట్ 10 days అయింది, అందరం కొత్తగా జాయిన్ అయ్యి మొన్నే ఫ్లాట్ తీసుకున్నాం ఇందులోని. ఓకే, నాకు టైం లేదు, ఆఫీస్ కి వెళ్ళాలి. ఓకే, బాయ్ బాయ్, కలుద్దాం అయితే. ఇదేనా అపార్ట్మెంట్ అంటే? కల్చర్ లాగైనా ఉంటారు, పొద్దున్న లేస్తే వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కూడా ఎక్కడా లేవు అసలు. కనీసం పండుగలు పబ్బాలు ఎవడింట్లో అది చేసేసుకుంటున్నారు. మరి ఏం చేద్దామని? ఇలా ఉండకూడదు సార్, కలిసి పండుగ చేసుకోవాలి. True. ఇలా ఉండాలంటే ఏదో చెయ్యాలి. ఏం చేయాలి? ఎస్, ఐడియా ఏంటండి? మనం అందరం కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలి. నైస్ నైస్ సో మన అపార్ట్మెంట్ పేరు లవంగ అపార్ట్మెంట్. Yes. మన గ్రూప్ కూడా ఒక పేరు ఉండాలి. ఏంటి? లవంగం లంగా లవంగాస్ వాట్సాప్. మన గ్రూప్ చూసుకోవడానికి ఎవడైనా ఒక పెద్ద మనిషి ఉంటే బాగుంటుంది. పెద్ద మనిషి ఎవరు ఉంటారు? చూడడానికి అలా ఉంటాడు కానీ ఏం చేయడు. ట్రూ ట్రూ. మీరు కూడా ఏం చేయరు. బయటికి వెళ్ళకు. సీరియస్ మ్యాటర్ ఇది సార్. మీలా సీరియస్ గా ఉన్నవాడే మన గ్రూప్ పెద్ద. ఐ కాంట్ మ్యాన్. మీరే మన గ్రూప్ అడ్మిన్. ఓకే సరే, మీ అందరి నెంబర్ చెప్పండి ఒకసారి. 984 ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. 9 8 4 3. ఒరే మీరు అంత తమ్ముళ్ళు ఆడుతున్నారు ఏంట్రా? సరే, మీ అందరికి మెసేజ్ పెట్టేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్ గాయ్స్, బిజీ ఈవినింగ్ కలుద్దాం. ఓకేనా? ఇప్పుడే అలా వెళ్ళిపోతాను సార్. ఈ రోజు మనం వాట్సాప్ గ్రూప్ ఫార్మేషన్ డే. లెట్స్ ఎంజాయ్. It's a family party. It's a family party. మనం మన గ్రూప్ లో ప్రతి క్షణం కలుసుకుంటాం. మరుసటి రోజు యూ హ్యావ్ ఏ మెసేజ్. ఒరే ఏంట్రా మెసేజ్లు అన్ని? గుడ్ మార్నింగ్, దండాలు, పూల గుత్తులు. ఎవరు రీడు? నాకు ఏం అర్థం కావట్లేదు. ఇదేంట్రా, నాకు కోపం వస్తే వార్నింగ్ ఇస్తా, సూర్యోదయం వస్తే గుడ్ మార్నింగ్ చెప్తా. తంగిడి కబాబ్ వీపు చూసి జాతకం చెప్పండి. అయ్యి బాబా, ఇదేంటి ఈ మెసేజ్? అర్జెంట్ గా ఒక 1000 మందికి పంపించండి. లేదండి, ఈ మెసేజ్ అర్జెంట్ గా 1000 మందికి పంపించండి. 10 నిమిషాల్లో గుడ్ న్యూస్ ఉంటారు, లేదంటే రక్తంగా కొంచెం వస్తారా? ఎవరు రీడు? సార్ ఏం చేస్తున్నారు? మీకే గుడ్ మార్నింగ్ పెడుతున్నాను సార్. ఎదురుగా ఉన్నాం కదా, గుడ్ మార్నింగ్ చెప్పుకోతే మెసేజ్ ఎందుకు? మరి గ్రూప్ ఎందుకు ఉన్నది? తీసుకెళ్లి గూట్లో పెట్టుకోవడానికా? ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే పెట్టుకోండి, అర్థమవుతుందా? ఓకే సార్, ఓకే. పదండి, ఎవరికి వెళ్ళాలండి? వెళ్ళండి, చెప్తాను, వెళ్ళండి. బాయా బాయా. మరుసటి రోజు గురునాథం గారు రిప్ప. అయ్యో, గురునాథం గారు ఏమైంది? ఎవడే? హలో, హౌస్ మెంబర్స్, కమిటీ మెంబర్స్, గురునాథం గారు పోయారంటండి. హార్ట్ అటాక్ అయింటదా? కాదు, ఏదేమైనా గురునాథం గారు మిస్ అవటం చాలా ఇదిగా ఉంది. ఏమంటారు గురునాథం గారు? అవునండి. నువ్వు వచ్చావేంటయ్యా? నువ్వు రిప్ అని చెప్పాడు. ఎవరా పెట్టింది? ఎవరు పెట్టాడు రిప్పని? నేనే సార్. నువ్వు పెట్టడం ఏంటండి? మరి లేకపోతే ఏంటంటే 5 రోజులు అయింది గ్రూప్ పెట్టి. ప్రతిరోజు నేను 5 గంటలకు గుడ్ మార్నింగ్ పెడితే 5 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యేవాడు. ఈ రోజు మార్నింగ్ 5 గంటలకు పెట్టే 7 రెస్పాండ్ అవ్వలేదు. రాత్రంతా ఫోన్ వాడి ఛార్జింగ్ అయిపోయింది. అంత తెల్లవారులు ఫోన్ దేనికి వాడారండి? నువ్వు పెట్టిన మెసేజ్ తెల్లారు డిలీట్ చేసుకుంటా కూర్చున్నానా? ఈ గ్రూప్ పెట్టింది దేనికి? సమస్యలు, ప్రాబ్లమ్స్ ఉంటేనే చెప్పాలి. మా ఇంట్లో దోశలు పెట్టి పులపెక్కిపోయింది. రోడ్ నెంబర్ 16లో నిన్న ఒక పిండి షాప్ పెట్టారు. దోశపిండితో పాటు వడపిండి కూడా ఉంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అయ్యో పర్లేదులేండి, పిండే కదా. నీ పిండిలో మాటలు మీరు, నీ అబ్బా అందరూ ఇక్కడే ఉన్నాం కదా, ఒకరికొకరు మాట్లాడవచ్చు కదా. సార్ గొడవ ఏం కదా సార్, మన గ్రూప్ లో ఎవరిని పడితే ఆయన చేసుకుంటున్నాం సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇక్కడ. ఏమైంది? ఈ గ్రూప్ లో అర్జెంట్ గా తీసేయండి సార్. ఎవరైనా చెప్పడానికి తీసేయడానికి నాకు నచ్చలేదు సార్. ఎందుకు నచ్చలేదు? పక్క అపార్ట్మెంట్ గ్రూప్ లో కూడా ఉన్నాడు సార్. నాకు 100 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. ఉంటాయి. ఏమైంది? ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ మోస్తుంటాడండి. అన్న మన పార్టీ పెట్టేవేంట్రా ఈ పిండిల విషయాలన్నీ అక్కడ చెప్పడానికి? దోశ పిండి రాయాలా? అయితే ఆడు ఇక్కడే ఉండాలంటే కండిషన్ సార్. ఏంటది? ఆ గ్రూప్ లో నేను ఇక్కడ మోసుకొస్తా ఉండాలా? యావండి, ఇవాళ సండే కదా, శుభ్రంగా ఎంజాయ్ చేయండి. ఎవరింటికి వెళ్ళి
హ్యాపీ సండేనా ఎవరిగా చెప్పుకోవచ్చు కదరా పక్కనే ఉన్నాం కదా. గ్రూప్ లో ఉన్నప్పుడు గ్రూప్ లోనే చెప్పుకోవాలి సార్. ఏయ్ అందరూ ఎవరి ఇంట్లో వెళ్ళండి, డిస్టర్బ్ చేయాలండి. దేవమ్మా మై వైఫ్. వారం అంతా ఆఫీస్ లోనే సస్తావు, ఆదివారం అన్నా ఇంట్లో సావాలిగా. చేపల పులుసు చేయమన్నావు, కొత్తిమీర కరేపాకు మర్చిపోయి చచ్చావు. వెళ్ళి పట్టుకురా. నేను తెస్తాను. ఏంటిది? వారం అంతా ఆఫీస్ లో సత్తావు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతున్నావు. చేపల పులుసు తీసుకొచ్చావు, దాంట్లో కరివేపాకు కొత్తిమీర ఎవరు పట్టుకొస్తారు? వెళ్ళి పట్టుకురా. బేబమ్మా వెళ్ళే కరివేపాకు పట్టరాపా. యావండి నా పర్సనల్ విషయాలు గ్రూప్ లో పెట్టండి. మీరెవరు? గ్రూప్ లో విషయం అందరికి పెడితే అందరికీ తెలుస్తుంది సార్. గ్రూప్ లో తంతేనేమనుకున్నావో, గ్రూప్ లో తంతేనేమనుకున్నావో. వెళ్ళండి ఎవరింటికి వెళ్ళండి. బంగారం నువ్వేంటే ఇక్కడికి వచ్చేసావు? సండే కలుద్దామన్నావు, మళ్ళీ నువ్వు ఇంతవరకు రాలేదు. మరీ లేట్ అయితే నన్నే అంటావు. నేను అన్నది ఏంటి, సాయంత్రం వచ్చి కలుస్తాను. మా ఎవరు చంపేద్దాం. సరే తొందరగా వచ్చేసా. అమ్మయ్యా ఎవరు చూడలేదు కదా. ఏంటి ఏంటి ఇంతకీ గ్రూప్ లో ఏముంది? ఇదేమన్నా పెట్టింది నీ చెప్ప. నా పర్సనల్ తీసుకెళ్ళి గ్రూప్ లో ఆడతావు నువ్వు. కొన్ని మేడం గారి నెంబర్ ఉండి అడిగే పంపిస్తాను. ఒరే ఇలాంటి పెట్టగరా గ్రూప్ లో మా ఆవిడ ముందే గయ్యాలి. అదో దరిద్రం తెలుసా నీకు? చంపేస్తాను నేను ఏమనుకుంటున్నావు? ఏంట్రా ఏంటి చెప్పండి, నోటితో చెప్పా. దెయ్యం వచ్చింది. ఆఫీస్ కని వెళ్ళి ఎలగబెట్టే పనిదా. విడాకులు పంపిస్తా, జాగ్రత్తగా ఉండు. అరే అసలు నీది ఏ ఫ్లోర్ రా? 5th ఫ్లోరా? 4th ఫ్లోరా? ఫస్ట్ ఫ్లోరా? చిచ్చా మరి ఏ ఫ్లోర్ రా నీది? గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాను. గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ లో వాచ్మెన్ రూమే ఉందిరా, ఫ్లాట్ లైన్ లేవు. అంటే వాచ్మెన్ బామ్మర్దింది సార్. మొన్న పండగకి వచ్చాను సార్ చుట్టం చూపుకి. బావ 10 రోజులు ఉండి అన్నాడు అనమాట. ఉన్నాను ఇంకా. అంటే ఈ అపార్ట్మెంట్ కి నీకు ఏ సంబంధం లేదు, అబ్బే. గ్రూప్ లో జాయిన్ అయిపోయావు. నాకు విడాకులు ఇప్పించావు. బాయ్ ఫ్రెండ్స్. ఇంద్రజ గారు, రాఘవ గారు, మీ స్పెషాలిటీ ఏంటి తెలుసా? కామెడీతో పాటు ఏదో ఒక మెసేజ్ ఉంటది. అది కూడా ఏంటంటే చాలా ఈజీగా పబ్లిక్ రిలేట్ చేసుకోగలిగిన ఒక విషయాన్ని తీసుకుని దాన్ని కరెక్ట్ గా ఎలా వాడాలో అది కామెడీతో పాటు మీరు వాడడం మీ స్పెషాలిటీ. మీ బలం మీ టీం మెంబర్స్. నాగి గారు కానివ్వండి, ఆయన అశోక్ కానివ్వండి, మన తేజ, మోహన్, ప్రతి ఒక్కరు పేరు పేరున ఫనీ, సూపర్, చాలా బాగా ఎంజాయ్ చేసాం. వెరీ గుడ్. కృష్ణ భగవాన్ గారు, అయితే ఇది చాలా ఐడెంటిఫికేషన్ ఉన్న సబ్జెక్ట్ అండి మీరు వేసిన స్కిట్. అదే మీరు అన్నట్టు రాఘవ గొప్పతనం ఏంటంటే చార్లీ చాప్లిన్ స్టైల్లో నవ్విస్తూనే ఒక మెసేజ్ అందమైంది. ఇది మీరు అనుభవిస్తున్నదే కానీ దీన్ని స్కిట్ ఇలా చేయొచ్చు అని రాఘవ ఇలా చేయడం అనేది చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. మీరందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు.